బ్రేకింగ్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసగుప్పలో దారుణం. మద్యం మత్తులో ఇద్దరిపై కత్తితో దాడి చేసిన కృష్ణమూర్తి. రోడ్డుపై వెళ్తున్న ఆటో, బైక్లకు అడ్డంగా వెళ్లిన కృష్ణమూర్తి అడ్డంగా ఎందుకు వచ్చావని అడిగినందుకు కత్తితో ఇద్దరు వ్యక్తులపై దాడి. ఇద్దరికి తీవ్ర గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలింపు. నిందితుడు కృష్ణమూర్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసగుప్పలో దారుణం. మద్యం మత్తులో ఇద్దరిపై కత్తితో దాడి చేసిన కృష్ణమూర్తి. రోడ్డుపై వెళ్తున్న ఆటో, బైక్లకు అడ్డంగా వెళ్లిన కృష్ణమూర్తి అడ్డంగా ఎందుకు వచ్చావని అడిగినందుకు కత్తితో ఇద్దరు వ్యక్తులపై దాడి. ఇద్దరికి తీవ్ర గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలింపు. నిందితుడు కృష్ణమూర్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఆగిపోయేసరికి ఆయన ఆటో వేసుకొని వస్తున్నాడు. నేను ఇంటికి వెళ్తుండగా సడన్గా మా బండ్ల దగ్గరకు ఆటో తీసుకొచ్చేసాడు. గుద్దేవాడని మేము రోడ్ వెళ్ళి కిందికి వెళ్ళిపోయాం. ఆగలేదు, దిగుతున్నాం. చెర్లకు వచ్చేసాడు. సరే నేను ఇంటికి వెళ్ళేసరికి కొట్టు దగ్గర కూర్చొని నేను ఫ్రెండ్స్ తాగేసి అందులోకి వచ్చాడు ఆయన. ఆయనకు షాప్ ఉంది. మరి ఇట్లా ఎందుకు వచ్చినా ర్యాష్గా మరి నేను దిగిపోయేసరికి సరిపోయింది. లేకపోతే మళ్ళీ తొక్కిద్దు కదా అనేసి అడిగాను. అది అట్లా అడుగుతున్నా పొడి చేసేసాడు. తీసుకొని వచ్చింది. కత్తి దగ్గరే ఉంది. మనడు కత్తి దగ్గరే ఉంది. కత్తి ఆయన దగ్గరే ఉంది. ఎవరెవరిని? మిమ్మల్ని? నన్ను ఇంత మా మామయ్య. ఎన్ని గంటలకు జరిగింది? సాయంత్రం 7 సరే.